మన అంచనాలకి దగ్గరలోనే ప్రస్తుతానికి అయితే పరిణామాలు సంభవిస్తూ ఉన్నాయి. అంచనాలకి ఇంకా ఇది దీర్ఘమైన దూరం రాలేదు. ఇది ఇంతకుముందు కూడా మనం కొన్ని విషయాల్లో చెప్పుకున్నాం. అట్లాగే నేను చాలా రోజుల నుండి చెప్పుకొస్తున్నా, తెలుగుదేశం మీద గట్టి ప్రెషర్ ఉంది కమ్మ సామాజిక వర్గం నుంచి. ఎందుకయ్యా అంటే ఇదివరకు 2 రాష్ట్రాల్లో కలిపి ఉండేటటువంటిది లెక్కేస్తే మొన్న రెడ్లది 2 రాష్ట్రాలు కలిపి భారీ సంఖ్యలో ఉంది. కాబట్టి ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి తెలంగాణలో లేకుండా పోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బలమైన సీట్లు కావాల్సిందే, గట్టిగా పట్టుబడుతున్నారు. చంద్రబాబు గారు కూడా తలవంచక తప్పదు. ఎందుకంటే ఆ సామాజిక వర్గపు ఉనికి ఆ పార్టీతో ముడిపడి ఉన్నప్పుడు. అందుకనే చివరికి కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఇతర పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులే ఒత్తిడి తెచ్చి, లైక్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వసంత కృష్ణ ప్రసాద్ తీసుకొచ్చి మరి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయించేలా చేశారు. తెలుగుదేశం కూడా టికెట్లు ఇచ్చేలా చంద్రబాబు గారు కూడా ముందుకొచ్చారు. తద్వారా ఇప్పుడు ఈ దఫా సామాజిక సమీకరణాల్లో చూసుకుంటే అత్యధికంగా కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. 30 సీట్లు కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే రెడ్డి సామాజిక వర్గానికి 29, బీసీ సామాజిక వర్గానికి 29 ఇచ్చారు. ఎస్సీలకు వాళ్ళ రిజర్వ్డ్ సీట్లు 28, వేరే ఓసీ సీట్లలో ఏమీ లేదు. ఎస్టీలకు వాళ్ళ రిజర్వ్డ్ సీట్లు 4 ఇచ్చారు. అలాగే కాపులకి 8, క్షత్రియకి 5, వెలమకి 1, వైశ్యాకి 2 ఇచ్చారు. ఎంపీ సీట్లలో కూడా కమ్మ సామాజిక వర్గానికి 4, బీసీ సామాజిక వర్గానికి 4, ఎస్సీ సామాజిక వర్గానికి 3, రెడ్డి సామాజిక వర్గానికి 2 ఇచ్చుకొచ్చారు చంద్రబాబు గారు.